ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. వశిష్ఠ మహర్షి బోధన కొనసాగిస్తున్నారండి. రామచంద్ర ఇప్పటి వరకు కర్మ గురించి చెప్పుకుంటూ ఇప్పుడు చేసే కర్మ అంటే ప్రస్తుత కర్మ, వెనుకటి జన్మలో చేసిన కర్మ అంటే గత జన్మ కర్మ అని రెండు రకాల కర్మల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక్కొక్కప్పుడు ఆ రెండు కర్మలు ఒకదానితో ఒకటి అనుకూలంగా ఉంటాయి. రామ, అది ఎలాగంటే ఒకడు మంచి కుటుంబంలో జన్మించాడు. అతనిని మంచి పాఠశాలలో వేశారు. అతడు మంచి చదువు చదువుతున్నాడు. అంటే అతనికి విద్య బాగా వస్తున్నది. అతను బాగా విద్యను నేర్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడు వెనుక జన్మలో మంచి విద్యకు అనుకూలమైన కర్మ చేశాడు. అంటే ఉదాహరణకు విద్యాలయాలు నిర్మించడం, విద్యార్థులను చదివించడం, ఈ విద్యకు సహాయం చేయడం, ఇటువంటి సత్కర్మలు చేసి ఉన్నాడు. ఆ పాత కర్మ, ఇప్పుడు కొత్త కర్మ, ఈ రెండు ఒకదానికొకటి అనుకూలమై వాడు ఈ జన్మలో సులభంగా మంచి పండితుడు అవుతాడు. ఆ పాత కర్మ ఇప్పుడు వాడి మంచి కర్మకి సహకరిస్తూ ఉంటుంది. కానీ రామచంద్ర, ఒక్కొక్కప్పుడు ఈ పాత కర్మ, ప్రస్తుత కర్మ, ఈ కొత్త కర్మ, ఇవి రెండు ఒకదానికొకటి ఎదురుపడి పొట్టేళ్లు కొట్టుకున్నట్లు కొట్టుకుంటాయి. ఇప్పుడు చూడండి, పొట్టేళ్ల పందాలు ఉంటాయి కదండి. రెండు పొట్టేళ్లు ఒకదానికొకటి పోటీ పడి కొట్టుకుంటూ ఉంటాయి. ఏ పొట్టేలు బలమైందో అది గెలుస్తుంది, బలహీనమైన పొట్టేలు ఓడిపోతుంది. ఆ విషయాన్ని మాట్లాడుతున్నారండి వశిష్ఠ మహర్షి. రామచంద్ర, ఈ పాత కర్మ, కొత్త కర్మ అంటే గత జన్మలో చేసుకున్న కర్మ, ఇప్పుడు చేస్తున్న కర్మ, ఇవి రెండు ఎదురుపడి పొట్టేళ్లు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాయి. ఇప్పుడు నీ కిందకు ఉదాహరణ చెప్పాను కదా, ఆ ఉదాహరణను తీసుకో. ఒక అతను ఇప్పుడు మంచి పాఠశాలలో చదువుకుంటున్నాడు. కానీ పూర్వజన్మలో వాడు పాఠశాలలు తగలబెట్టి, అంటే స్కూల్స్ని తగలబెట్టాడండి. స్కూల్స్ని తగలబెట్టి, పుస్తకాలు తగలబెట్టి అరాచకాలన్నీ చేసి ఉన్నాడు. ఆ కర్మ వాడికి ఇప్పుడు విద్య రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. వాడు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసి చదువుకుంటున్నా వాడికి చదువు అబ్బదు. అది చదువు రాకుండా ఆ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. వాడు చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చదవడం అనే కర్మ మంచి పాఠశాలలో
ఈ చదవడం అనే కర్మ వాడికి చదువు వచ్చేటట్లు కృషి చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పాత కర్మ కొత్త కర్మ ఒకదానికొకటి విరోధులై పోటీ పడుతూ ఉంటాయి. ఇది ఎలాగంటే పొట్టేల పోట్లాటలో ఏ పొట్టేలకు బలం ఎక్కువ ఉంటే అది గెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి పాత కర్మే జయిస్తుంది, ఒక్కొక్కసారి కొత్త కర్మే జయిస్తుంది. ఏ కర్మకి బలం ఎక్కువ ఉంటే ఆ కర్మ జయిస్తుంది, ఆ కర్మ ఫలితాన్ని ఇస్తుంది. రెండు పొట్టేళ్లలో ఏ పొట్టేలుకు బలం ఎక్కువ ఉంటే ఆ పొట్టేలు గెలుస్తున్నది కదా. అలా ప్రారబ్ధము ప్రస్తుత కర్మ రెండు పొట్టేళ్లలాగా ఢీకొంటాయి. సాధారణంగా అందరూ అంటూ ఉంటారు కదా, ప్రారబ్ధం చాలా బలీయమైందని, దాన్ని ఎవరు తప్పించలేరు అని. కానీ వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారంటే ప్రారబ్ధము ప్రస్తుత కర్మ రెండు పొట్టేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలమైందో అది నెగ్గుతుంది. ఈ మాట యోగ వాసిష్టం బలంగా చెప్తుందండి. అంతే తప్ప ఇక నా ప్రారబ్ధం ఇంతే, ఇక నా జీవితం ఇంతే అని మాట్లాడమని చెప్పదండి. అని ఏ ప్రయత్నం లేకుండా కూర్చోమని యోగ వాసిష్టం చెప్పదు. ప్రారబ్ధం అనే పొట్టేలు నిన్ను ఢీకొంటుందా, అయితే ఈ ప్రస్తుతం నువ్వు చేసే కర్మ ఉన్నది కదా, ఈ ప్రస్తుత కర్మ అనే పొట్టేలుకి బలం పెంచు. ఈ పొట్టేల్ని బలంగా తయారు చేయి, అంటే ప్రయత్నించు. ఈ పొట్టేలుకి బలం పెంచు. రెండు ఢీకొన్నప్పుడు ఏది బలమైందో అది నెగ్గుతుంది కదా. నీకు ప్రారబ్ధానికి సంబంధించిన ఫలితాలే కనబడుతూ ఉంటే, నీకు ఆ ప్రారబ్ధమే నీకు తగులుతూ ఉంటే, ఈ ప్రస్తుత కర్మ దీని తీవ్రత పెంచు, దీని తీవ్రతరం చేయి, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయి. ఇప్పుడున్న ప్రస్తుత కర్మ యొక్క బలాన్ని పెంచు అని చెప్తారండి. అంతే తప్ప ఇక నా కర్మ ఇంతే అని కూర్చోమని చెప్పరు. అదే చెప్తున్నారండి. రామచంద్ర, శాస్త్రం ప్రకారం నియమబద్ధంగా జీవించే వాళ్ళు కూడా రోగాలు మొదలైన కష్టాల బారిన పడుతూ ఉంటారు. అంటే శాస్త్రంలో చెప్పినట్లు జీవించే వారికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. శాస్త్రంలో చెప్పినట్టు కర్మలు ఆచరిస్తూ ఉంటారు. కర్మలు ఆచరిస్తూ ఉన్నా కానీ వారికి కష్టాలు వస్తూ ఉంటాయి. రామచంద్ర, ఇక్కడ వారి యొక్క వెనుకడి కర్మ బలంగా ఉండి జయిస్తోందన్నమాట. అంటే వారి యొక్క వెనుకడి కర్మ బలంగా ఉన్నది. ఆ కర్మకి ఆ పొట్టేలుకు బలం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు చేస్తున్న ఈ కర్మ ఈ పొట్టేలుకు బలం తక్కువగా ఉన్నది. అందుకే ఆ కర్మే పనిచేస్తూ ఉంటుంది. రామచంద్ర, ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? దీనివలన ఏమిటి ఉపయోగం? వెనుకటి కర్మ బలంగా ఉంటే ఆ కర్మే జయిస్తుంది, బలం తక్కువగా ఉంటే ఓడిపోతుంది. ఈ మాట తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటే. ఇది నాకు చెప్పి ప్రయోజనం ఏమిటి అని నీవు అంటావేమో. కానీ రామ, మేము ఆ మాట ఒక్కటే చెప్పి ఊరుకోలేదు. అంటే వెనుకటి కర్మ ప్రారబ్ధ కర్మ బలంగా ఉంటే అదే జయిస్తుంది, పాత కర్మ బలంగా ఉంటే అదే జయిస్తుంది అని చెప్పి మేము ఊరుకోలేదు. ఇప్పటి కర్మ బలంగా ఉంటే ఇదే జయిస్తుంది, అంటే ప్రారబ్ధం బలంగా ఉంటే అదే జయిస్తుంది అని మేము చెప్పి ఊరుకోలేదు. అంటే ఆ ప్రారబ్ధం ప్రకారమే ఇప్పుడు నీవు అనుభవించాలి, ఆ కర్మ ప్రకారమే నీవు అనుభవించాలి అని మేము చెప్పి ఊరుకోలేదు. ఇప్పుడు కర్మ ఉంది కదా, ప్రస్తుతం నీవు చేసే కర్మ, ఈ కర్మ బలంగా ఉంటే ఇదే జయిస్తుంది. ఈ ప్రస్తుత ప్రయత్నం ద్వారా ప్రారబ్ధాన్ని కూడా తొలగించుకోవచ్చు అని చెప్తున్నారండి. ఇది చాలా గొప్ప మాటలండి. ప్రస్తుతం నీవు చేసే కర్మ ద్వారా ఈ ప్రారబ్ధాన్ని సైతం జయించవచ్చు.
ఎందుకంటే అది పొట్టేలే, ఇది పొట్టేలే. ఇవి రెండు పొట్టేలలాగా కొట్టుకుంటాయండి. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కర్మకి ఫలితం రావటం లేదు, ఎన్ని చేసిన కష్టాలు పోవడం లేదు, ఎన్ని చేసిన ఫలితం రావటం లేదు అంటే ఇది అంత బలంగా లేదు. ఈ పొట్టేలు ప్రారంధమే పనిచేస్తూ ఉన్నది అక్కడ. ఆ పొట్టేలే నిన్ను తంతూ ఉన్నది, ఆ పొట్టేలు యొక్క దెబ్బలే నీకు తగులుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ దెబ్బ తగలకుండా ఎదురు నిలబడే పొట్టేలు బలహీనంగా ఉన్నది, అంటే ప్రస్తుత కర్మ బలహీనంగా ఉన్నది, దాని బలం పెంచు అంటారండి. అంతే, ప్రస్తుత పురుష ప్రయత్నంతో ప్రారంధం అనే పొట్టేలను కూడా ఢీకొట్టి ఆ ప్రారంధాన్ని సైతం పడగొట్టవచ్చండి. కాకపోతే ఆ బలం పెంచాలి. అదే చెప్తున్నారండి రామచంద్ర, ఇప్పటి కర్మ బలంగా ఉంటే ఇదే జయిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మాట. ఈ విషయమే మేము ప్రస్తావన చేస్తున్నాము. సాధకుడు దీనిని బాగా పట్టుకోవాలి. సాధకుడు ఈ విషయాన్ని బాగా పట్టుకొని తీవ్రమైన పురుష ప్రయత్నం చేసి అనర్థాలను కలిగించే పాత కర్మను పటాపంచలు చేయాలి రామ. సాధకుడు అలా చేయగలడు. అందుకే మేము నీకు ఈ మాటను ఉపదేశిస్తున్నాము. రామచంద్ర, ఇప్పటి పురుష ప్రయత్నం సరిగా సాగకుండా అడ్డుపడేవి ఏమిటంటే నీ పాత జన్మలో నీవు చేసుకున్న కర్మలే అని చెప్పుకున్నాము. అంటే ఇక్కడ చెప్తున్నారండి, ఇప్పటి పురుష ప్రయత్నం సరిగ్గా సాగకుండా అడ్డుపడేవి ఏమిటంటే నీ పాత జన్మలో నీవు చేసుకున్న కర్మలే. అంటే ఇప్పుడు నీవు ఎంత చేసినా గానీ నీ జీవితం మారడం లేదు, ఎటువంటి ఫలితము ఉండటం లేదు. ఎందుకంటే నీవు చేసుకునే నీ కర్మ ఉన్నది కదా, దాన్నే అనుభవిస్తున్నావు, నీ పాత కర్మనే నీవు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీవు ఎంత చేసినా కానీ ఫలితం లేదు. ఇప్పుడు నీవు చేస్తున్న ఫలితం సరిగ్గా సాగకుండా అడ్డుపడేది ఏమిటి? నీ పాత కర్మే. ఎలా అంటే ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం ఇవ్వడం లేదు అంటే అడ్డుపడేది పాత కర్మ అండి. పాత కర్మ కొత్త కర్మ రెండు పొట్టేలలాగా కొట్టుకుంటాయని చెప్తున్నారు కదా. ఇప్పటి కర్మ బలహీనంగా ఉంటే పాత కర్మే ఫలితాన్ని ఇస్తుందండి. ఇది అర్థం చేసుకోక కొంతమంది వెనుకటి కర్మలను బట్టి ఇప్పటి కర్మలు జరుగుతూ ఉంటాయి అంటారండి. అంటే ఇప్పటి కర్మ బలహీనంగా ఉంటే పాత కర్మే ఫలితాన్ని ఇస్తుందండి. అంటే మనం ఎంత చేసినా కానీ ఎటువంటి ఫలితము కనిపించదు, ఆ పాత కర్మ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. మన జీవితంలో ఆ కష్టాలు అలాగే ఉంటాయి, ఎన్ని చేసినా మన కష్టాలు పోవు. అంటే ఆ కష్టాలు అలాగే నడుస్తున్నాయి అంటే ఆ ప్రారంభం ప్రకారమే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు చేసినా గానీ అక్కడ ఫలితం కనిపించడం లేదు అంటే ఆ పొట్టేలు బలంగా ఉన్నదండి. అంతేనండి, ఇది బలం పెంచాలండి. దీనిని బట్టి ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోక కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారంటే రామ, వెనుకటి కర్మలను బట్టి ఇప్పుడు కర్మలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు కర్మలు స్వతంత్రంగా జరగమంటే జరగవు అనే పాడు ఆలోచనల్లో పడుతూ ఉంటారు. దాన్ని రూపుమాపుకోవాలి. అంటే ఇప్పుడు ప్రయత్నం తగినంత ప్రయత్నం చేయలేదు, ఆ పాత ప్రయత్నం పాత కర్మ ఉన్నది కదా, ఆ ప్రారంధం అదే నెడుతూ ఉంటుంది. దాన్ని ఆపగలిగే ఇప్పుడు ప్రస్తుతం కర్మ యొక్క బలం అంతగా ఉండదు. దీని బలం లేకపోవడం వల్ల, దాని బలం ఎక్కువగా ఉండడం వల్ల దాని ప్రకారమే జరిగిపోతూ ఉంటుంది. అందువలన ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోక ఆ ప్రారంధం ఆ పాత కర్మ ప్రకారమే ఇప్పుడు జరిగిపోతూ ఉంటుంది, దాని ప్రకారమే ఇప్పుడు జరుగుతూ ఉంటాయి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చేసినా గానీ కొత్త కర్మ చేసినా గానీ ఫలితం ఎందుకు రావడం లేదు అంటే దీని బలం తక్కువగా ఉన్నది. అది తెలుసుకోక ఆ పాత కర్మ ప్రకారమే జరిగిపోతూ ఉంటుంది, ఇంకా ఎంత చేసినా ప్రయోజనం లేదు, దాని ప్రకారమే ఆ పాత కర్మ ఒరవడి ప్రకారమే ఇదంతా నడుస్తూ ఉంటుంది అన్న భావనకి వెళ్తూ ఉంటాడు. ఇది చాలా పాడు ఆలోచన, దానిని రూపుమాపుకోవాలి. రామ, ఈ రకంగా మాట్లాడే వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే
దీనిని కొంచెం విచారణ చేద్దాం. రామ, పాత కర్మ తను చేసిందే, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కొత్త కర్మ తను చేస్తున్నదే. అయినా పాత కర్మ గీసిన ఒరవడి ప్రకారమే కొత్త కర్మ నడుస్తుంది అని వాడు అంటూ ఉంటాడు. అంటే కొత్త కర్మ కంటే పాత కర్మ చాలా ప్రబలమైనది అని వాడు భావిస్తున్నాడు. రామ, నిజానికైతే ప్రత్యక్షంగా ఇప్పుడు నాకు కనిపిస్తున్న ఇప్పటి జన్మే ప్రబలం కావాలి. అంటే ఇప్పుడు చేస్తున్న కర్మే బలంగా ఉండాలి. ఎలాగంటే నీకు దూరంగా ఉన్న శత్రువు బలంగా కొట్టగలడా? ఒకడు నిన్ను కొట్టాలి అంటే వాడు దూరంగా ఉంటే నిన్ను కొట్టగలడా బలంగా? అదేవిధంగా పాత కర్మ ఎక్కువ బలం గలది అనే మాట కేవలం వాడి ఊహే కానీ సత్యం కాదు. అంటే ఎప్పుడో గత జన్మల్లో చేసిన కర్మ బలంగా ఉన్నది, బలంగా కొడుతున్నది అనేది వాడి ఊహే తప్ప సత్యం కాదు. ఎందుకంటే నీకు దూరంగా ఉన్న శత్రువు బలంగా కొట్టగలడా? రామ, సాధకుడు మున్ముందుగా మొదటగా ఈ దురభిప్రాయాన్ని వదులుకోవాలి. అంటే సాధకుడు ముందు ఇటువంటి దురభిప్రాయాన్ని వదులుకోవాలి అని చెప్తున్నారండి. వదులుకొని పాత కర్మ నశించేంత వరకు విరామం లేకుండా ఇవాటి ప్రయత్నం కొనసాగించాలి. ఈ పాత కర్మ నశించేంత వరకు ఈ ప్రస్తుత ప్రయత్నం అనేది విరమించకూడదండి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నిన్న రాత్రి అజీర్ణం చేసింది, తెల్లవారేసరికల్లా కడుపంతా ఉబ్బరంగా ఉంది, నొప్పి కూడా మొదలైంది. రామ, ఇవాళ మనం ఏం చేయాలి? దానికి ఔషధం సేవించాలి కదా. ఇదే రీతిగా ఆధ్యాత్మిక విషయం కూడా, నాకు విఘ్నాలు వస్తున్నాయి, నేను ఇంద్రియ నిగ్రహం చేయలేకపోతున్నాను, ఇది నా కర్మ అని సాధకుడు ఎప్పుడు అనుకోకూడదు రామ. ఎప్పుడు సాధకుడు ఇలా భావించకూడదు. ఇక సాధకుల్లో ఉన్న మరొక లోపం ఏమిటంటే తనకంటే సోమరిపోతులతో తనను పోల్చుకోవడం. ఇది ఎంత మాత్రమూ తగదు రామ. సాధకుడు ఎలా ఉండాలి అంటే బోనులో పెట్టిన సింహంలాగా ఉండాలి. వాడి చుట్టూ ఉండే విఘ్నాలే బోను. సింహాన్ని బోనులో పెట్టారండి, ఆ బోనులో పెట్టిన సింహము అనుక్షణము బోనులో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆ బోనే విఘ్నాలండి. అలాగే సాధకుడు కూడా చివరి శ్వాస వదిలే వరకు ఈ సంసార కూపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదే సాధన. రామచంద్ర, ఇక సాధన అంటే ఏమిటి చెప్తాను విను. ప్రతిరోజు ఈ శరీరము నశించిపోయేదే అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము ఈ శరీరము నశ్వరమైనది, అనిత్యమైనది అని ప్రతి క్షణము గుర్తు చేసుకుంటూ దీని మీద అభిమానాన్ని వదిలిపెట్టాలి. ఈ దేహ అభిమానాన్ని తొలగించుకోవాలి. సత్పురుషులతోనే సాంగత్యం చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైనదండి సాధకుడికి. అందుకే మనకి వశిష్ఠ మహర్షి కూడా ముందు ముందు భాగాల్లో చెప్తారండి, మోక్షము అనే భవనంలోకి ప్రవేశించాలి అంటే 4 ద్వారపాలకుల అనుమతి కావాలండి. ఆ 4 ద్వారపాలకులలో ఒకరు ఈ సత్పురుష సాంగత్యం అండి. ఇది చాలా ముఖ్యమైనది. రామచంద్ర, సద్గ్రంథాలే చదవాలి. వాడికి అంటే సాధకుడికి సంసారం ఉంటుంది, పిల్లలు ఉంటారు, కథ అంతా నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ సుఖాలే అంటే ఈ సాంసారిక సుఖాలే, ఈ ఇంద్రియ సుఖాలే సర్వస్వం అని ఒళ్ళు మరచిపోకూడదు. ఇవే శాశ్వతము, ఇవే ఈ ఇంద్రియ సుఖాలే జీవితానికి పరమార్థం అని భావించకూడదు. ఈ భోగాల వెంట వెంపర్లాడకూడదు, వీటి వెంట పరిగెత్తకూడదు. నిత్యము ఈ శరీరము నశించిపోయేదని గుర్తు చేసుకుంటూ సత్పురుషులతో సాంగత్యం చేస్తూ సద్గ్రంథాలు చదువుతూ ఉండాలి. ఇదే సాధన.
రామచంద్ర, ఇప్పటిదాకా అనేక రకాల యుక్తులను ఉపయోగించి విధి అనేది వేరే లేదని నీ పాత కర్మ అని నిరూపించుకున్నాం. ప్రస్తుత కర్మ కంటే పాత కర్మ బలవత్తరం, అంటే ప్రస్తుత కర్మ కంటే పాత కర్మ బలవత్తరం అనే మాట కూడా ఊహాగానమే తప్పితే సత్యం కాదని నిరూపించుకున్నాం. ఎలాగంటే మనకు చెప్పారండి, ఎక్కడో నీకు దూరంగా ఉన్న శత్రువు బలంగా నిన్ను కొట్టగలడా? అంటే నీకు దూరంగా ఉన్నాడండి ఒకతను, అతను నిన్ను బలంగా కొట్టగలడా? నీకు దూరంగా ఉన్న శత్రువు బలంగా కొట్టగలడా? అలాగే పాత కర్మ, ఎప్పుడో గత జన్మల్లో చేసిన కర్మ ఎక్కువ బలం గలది అనే మాట కూడా కేవలం ఊహాగానమే, అది నిన్ను బలంగా కొట్టలేదు. అది కూడా ఊహాగానమే తప్పితే సత్యం కాదు అని నిరూపించుకున్నాం. వేదం కూడా ఈ మాటే చెబుతోంది. అందుకే ప్రతి చోట కూడా ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. అందుకే చూడండి, మనకి ఈ ప్రాయశ్చిత్త కర్మలను చేస్తూ ఉంటారండి. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటాము. ఈ ప్రాయశ్చిత్త కర్మ ద్వారా గత కర్మ తొలగిపోయి మరి ఇప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆ కష్టం తొలగిపోతుంది, ఆ దుఃఖం తొలగిపోతుంది. అంటే గత కర్మ తొలగిపోతుంది అంటే ఇప్పుడు చేస్తున్న ఆ ప్రాయశ్చిత్త కర్మ అనేది బలమైందనే కదా అర్థం. అది అంత బలమైంది కాదు అనేది కదా. ఇప్పుడు ప్రస్తుత ప్రాయశ్చిత్తం కర్మ ద్వారా దాన్ని తొలగించుకుంటున్నాడు అంటే ఈ ప్రస్తుత ప్రాయశ్చిత్త కర్మ అనేది బలమైందనే కదా ఈ ప్రస్తుత కర్మ. అందుకే మనకి ప్రతి చోట ఈ ప్రాయశ్చిత్తాలు కనిపిస్తూ ఉంటాయండి. మనకి శాస్త్రంలో ప్రతి దానికి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. రామచంద్ర, ఇలా యుక్తిని బట్టి శృతిని బట్టి పురుష ప్రయత్నమే తప్పితే విధి అనేది లేనే లేదని ఎంత చెప్పినా కొందరికి విధి మీద నమ్మకం పోదు. అంటే ఈ పురుష ప్రయత్నమే తప్ప ఈ విధి అనేది లేనే లేదని ఎంత చెప్పినా కొందరికి ఈ విధి మీద నమ్మకం పోదు. అంటే విధి రాత అనేది ఒకటి ఉందని, దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్తుందని ఈ విధి మీద నమ్మకం పోదు. విధి అంటే కర్మేనండి. వాస్తవానికి కర్మే వశిష్ఠ మహర్షి చెప్పేది. ఆ కర్మ ప్రకారమే నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కర్మ ప్రకారం దాన్ని తొలగించుకోవచ్చు. మన దుఃఖాన్ని కూడా మన కష్టాన్ని కూడా ఇప్పుడు చేస్తున్న కర్మ ద్వారా తొలగించుకోవచ్చు. ఈ కర్మ ప్రకారమే జరుగుతుంది తప్ప వేటితో సంబంధం లేకుండా ఎక్కడో విధాత అని ఆయన ఒక ఉన్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు అంటే ఆయన బుద్ధికి తోచినట్లు రాస్తూ ఉంటాడు, దాని ప్రకారం జరుగుతున్నది అనే మాటని ఒప్పుకోరండి. నీ కర్మానుసారంగానే జరుగుతుంది, నీ కర్మ ప్రకారమే జరుగుతుంది. అందుకే కర్మ సిద్ధాంతం అండి. కర్మ సిద్ధాంతం సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అందుకే ఉన్నది. చెప్తున్నారు, రామచంద్ర, వాళ్ళు ఎటువంటి మేధావులు అంటే ఎంత చెప్పినా విధి మీద కొంతమందికి నమ్మకం పోదు కదా. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఒకానొక మహామేధావి గారికి ఒక రోజున నిద్ర నుంచి మెలకువ వచ్చేసరికి తనకు రెండు పక్కల 2 పాములు పడుకొని కనిపించాయట. ఆ మేధావి గారు పాములు పాములు అని అరుస్తూ పరుగులు లంకించుకుంటున్నారట. ఆ పాములు ఆయన్ని వదిలిపెట్టకుండా వెంటపడుతున్నాయట. ఆయన అరుపులు విని వీధిలోని వారు ఆయన్ని ఆపి పాములు ఎక్కడా అని ప్రశ్నించారట. ఆ వీధిలో వారు ఆయన్ని పట్టుకుని ఆపి పాములు ఎక్కడా అని ప్రశ్నించారట. ఇదిగో పాములు అని చూపించాడట. ఊరి నీ మొహం మండ, అవి నీ చేతులు రాని వాళ్ళు అన్నారట. చీ చీ, ఇంత పొడుగ్గా ఉంటే, చివరిలో పడగ ఇంత వెడల్పుగా ఉంటే అవి నా చేతులు అంటారేమిటి?
మీకేమైనా మతిపోయిందా అని ఆ మేధావి గారు దబాయించారట. అంటే అతని చేతులు ఉన్నాయి కదండి, ఇప్పుడు మన చేతులు చాపి చివరిలో ఆ వేళ్ళు వాటిని కొంచెం ముందుకు వంచి పాము పడగలాగా పెట్టొచ్చు కదండి. ఈ తన చేతుల్ని చూసి పాము పడగలాగా పెట్టి ఇవి పాములు అని చెప్పేసి భయపడుతున్నాడు, అది పరిగెడుతున్నాడు. అమ్మో పాములు పాములు అని పరిగెడుతున్నాడు అనమాట. అక్కడ పాములు అంటూ వేరే లేవండి, అవి వాడి చేతులే, వాడి చేతుల్లో పాములు అనుకుంటున్నాడు. అలాగే కర్మేనండి ఈ కర్మ ప్రకారమే జీవితం నడుస్తూ ఉంటుంది. వాడి యొక్క చేతులను చూసి పాములు అని అనుకుంటున్నాడు కదా, అలాగే తన జీవితం నడుస్తున్నది కదండి, ఈ జీవిత ప్రవాహం ఇది కర్మ ప్రకారమే నడుస్తూ ఉంటుంది. కానీ వాడు తెలియక విధి అనుకుంటాడు, విధి రాత ప్రకారం నడుస్తూ ఉంటుంది అనుకుంటాడు. కానీ కర్మ ప్రకారమే నడుస్తుందండి. అందుకే విధి అంటే కర్మే అని చెప్తారండి. రామ, విధి అనేది ఏదో ఉన్నది అని నమ్మే మేధావులు ఇలాంటి మేధావులే. విజయలక్ష్మి అలాంటి వారి చుట్టుప్రక్కలకు కూడా రాదు, వాళ్ళ మొహం చూస్తేనే పారిపోతుంది అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.